ఏమిటి కుబేరా ఇలా వచ్చావ్? స్వామి, నా గృహం నందు భోజనాలను ఏర్పాటు చేశాను. కావున మీరు మీ కుటుంబ సమేతంగా రావాలని మనవి. అలాగే కుబేరా, మాకు బదులుగా మా కుమారుడు వినాయకుడు వస్తాడు. రండి వినాయక, మీ రాక మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలా వచ్చి కూర్చోండి ప్రభూ. స్వామి వినాయక, వెంటనే మీకు భోజన ఏర్పాట్లు చేస్తాను. కుబేరా, నా ఆకలిని తీర్చగల భోజనాలను నువ్వు ఏర్పాటు చేయగలవా? అదేంటి స్వామి, అలా అడిగారు, మీరే చూస్తారుగా. అయితే వెంటనే ఏర్పాటు చేయి, నాకు ఆకలి అవుతోంది. ఆహా, కుబేరా, నాకు ఎంతో రుచికరమైన భోజనం ఏర్పాటు చేశావు. ఇంతేనా కుబేరా, ఇంకా కావాలి? ఏంటి కుబేరా, నీ సంపద ఇంతేనా? నాకింకా భోజనం కావాలి, వెంటనే ఏర్పాటు చేయి. అలాగే స్వామి, వెంటనే భోజనాలను తీసుకొని రండి. పరమేశ్వర పాహిమం తండ్రి, రక్షించండి మహాప్రభు. ఏమైంది కుబేరా? వినాయకుడి ఆకలి తీర్చలేక నా సంపద అంతా కరిగిపోతోంది. నా తప్పు తెలుసుకున్నాను. ఆయన ఆకలి తీర్చే మార్గాన్ని చెప్పండి. నీ గర్వాన్ని విడిచి భక్తితో వినాయకుడిని వేడుకో కుబేరా. స్వామి వినాయక, నన్ను క్షమించి అనుగ్రహించండి మహాప్రభు. అధిక ధనం ఉందన్న గర్వంతో నా గొప్పదనాన్ని చూపించాలని అనుకున్నాను. నేటితో నా గర్వం అంతరించింది. నా సంపద కరిగిపోయింది. నాకు బుద్ధి వచ్చింది మహాప్రభు, నాపై దయచూపండి. మంచిది కుబేరా, నా ఆకలి తీరింది. ఇక నుండి గర్వంతో కాకుండా మంచి బుద్ధితో ఉండు తదాస్తు.